ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమదనంతగరుడ విశ్వక్సేనాది సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాస వ్రతములో 6వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఈరోజు గోదాదేవి ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. పుల్లుం శిలుం వినగాన్ పుల్లరయ్యన్ కోయిలిల్ వెల్లై విలిసెంగన్ పేరరవం కేట్టిలయ్యో పిల్లాయ్ ఎషుందిరాయ్ పేములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కషియ కాలోచ్చి வெள்ளத்தரவில் தீலமருந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வென்று அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய். పుల్లుం శిలం వినగాన్ పుల్లరైన్ కోయిలిల్ అని అమ్మవారు చెప్తుంది. ఏమిటట? పక్షులు అరుస్తున్నవి, నీకు వినబడట్లేదా అమ్మా? గరుత్మంతుడు పక్షులకు రాజు. అలాంటి గరుత్మంతుడికి యజమాని అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖములు పూరిస్తున్నారు. ఆ ధ్వని నీకు వినబడట్లేదమ్మా? పెద్ద ధ్వని. పక్షులైతే చిన్న ధ్వని వస్తుంది, మరి విష్ణుమూర్తి ఆలయంలో ధ్వనించే శంఖారామం చాలా పెద్ద ధ్వని వస్తుంది కదా, అది కూడా నీకు వినబడలేదా అమ్మా? ఓ చిన్నదానా పిల్లాయ్ అని ఒక గోపికను ఈరోజు మేలుకొలుపుతున్నారు. యజుందిరాయ్, మేలుకొను, ఇప్పటికైనా చాలా పొద్దుపోతుంది, మనం వ్రతం చేయాలి. అలాగే శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవాన్ని మనం పొగడదాం ఈరోజు అని అమ్మవారు తెలియజేస్తుంది. ఎలాంటి వాడట శ్రీకృష్ణ భగవానుడు అంటే, పిశాచి అయినటువంటి పూతన, ఒక రాక్షసి, తన స్తనములకు విషాన్ని పూసుకొని ఆ పాలిచ్చే మిషతో శ్రీకృష్ణుణ్ణి సంహరించాలనుకొని వచ్చింది కదా, అలాంటి విషమును భుజించి ఆ పూతను సంహరించిన వాడు, అలాగే కపటి అయినటువంటి శకటాసురుని యొక్క కీళ్లను సంధిబంధములను తుత్తునియలు చేసినవాడు, ఊడునట్లు ఆ శ్రీపాదముతో తన్నినవాడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి మనం ప్రార్థిద్దాం ఈరోజు. అలాగే శేషపాన్పుపై, తెల్లనైన శేషపాన్పుపై శయనించున్నటువంటి జగత్కారణభూతుడైనటువంటి స్వామిని మనసులో ధరించినటువంటి యోగులు, ఋషులు, తపస్సంపన్నులందరూ కూడా మెల్లగా లేచి హరి అనేటువంటి పెద్ద ధ్వని చేయుచున్నారు. మెల్లగా ఎందుకు లేస్తున్నారు అంటే, మేము ఉలిక్కిపడి లేస్తే లోపల ఉన్న స్వామికి, మా మనసులో ఉన్న స్వామికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని మెల్లగా లేచారట. ఆ విధంగా వాళ్ళు కూడా హరి హరి అని పెద్దనైన ధ్వని చేస్తున్నారు. అరియండ్ర పేరరవం, హరి అనేటువంటి పెద్ద ధ్వని చేస్తున్నారు. ఉళ్ళం పుగుందు కుளிరుందు, మా మనసులో ప్రవేశించి చల్లబరిచినది ఆ హరినామము. ఎవరైతే యోగులు, ఋషులు హరినామాన్ని గట్టిగా పలికారో ఆ హరి అనేటువంటి శబ్దం మా చెవిలో పడి మా మనస్సులను చల్లబరిచింది. అందుకని మేము లేచొచ్చామమ్మా, నువ్వు కూడా లేచిరా, మనం గొప్పదైనటువంటి ధనుర్మాస తిరుప్పాయ వ్రతాన్ని ఆచరిస్తున్నాం అని ఒక చెలిగత్తెను ఈ పాశ్రమంలో గోదాదేవి మేలుకొలుపుతుంది. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.